హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే వీడియో వచ్చేసి థియరిటికల్ పజిల్స్. సో వెర్బల్ రీజనింగ్ లో నేను 18 చాప్టర్స్ మీకు పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేశాను. సో ఆ 18 చాప్టర్స్ లో లాస్ట్ చాప్టర్ అండి థియరిటికల్ పజిల్స్. మనం ఆల్రెడీ 17 చాప్టర్స్ కంప్లీట్ గా చెప్పుకున్నాము. ఎవరైనా మన వీడియోస్ ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్ లో మన 60 డేస్ రీజనింగ్ క్లాసెస్ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. అలానే పీడిఎఫ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా తీసుకోకపోతే తీసుకొని మన వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీరు పర్ఫెక్ట్గా రీజనింగ్ అనేది నేర్చుకుంటారు. ఇంకా మీరు నేర్చుకుంటున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ నాకు వాట్సాప్లో సెండ్ చేశారంటే నేను ఒక వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఓకే, సరే, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. థియరిటికల్ పజిల్స్ అంటే పజిల్, మనం నెంబర్ బాక్స్ పజిల్స్ చూసాం కదా. నెంబర్స్తో ఒక నెంబర్ని మిస్ చేస్తారు, ఆ మిస్ అయిన నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సిరీస్లో ఏ ఇంట్రడక్షన్ అయితే యూజ్ చేసుకున్నామో ఆ లాజిక్స్ ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ థియరిటికల్ పజిల్స్ అంటే ఏంటంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, అయితే ఈ థియరిటికల్ పజిల్స్ చేయాలి అంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ ఐడియా ఉండాలి. అవి ఏంటి అంటే డైరెక్షన్స్ ఒకటి, బ్లడ్ రిలేషన్స్ ఒకటి, కంపారిజన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్, ర్యాంకింగ్ సిస్టమ్, అవన్నీ కొంచెం ఐడియా ఉంటే ఆ వర్డ్స్ అనేవి ఈ థియరిటికల్ పజిల్స్ లో వస్తాయన్నమాట. నేను మళ్ళీ అగైన్ చెప్పను, అక్కడ మీరు ఆ చాప్టర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఈ క్లాస్ వింటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే, నేను మరీ డైరెక్ట్ గా ఆన్సర్కి ఏమి వెళ్ళిపోను, ఆ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా డౌట్స్ వస్తున్నాయి అంటే మీకు ఆ చాప్టర్ మీద అవగాహన లేకపోవటం, అంటే బ్లడ్ రిలేషన్స్ అంటే తెలియకపోవటం, అరేంజ్మెంట్స్ అంటే తెలియకపోవటం, కంపారిజన్స్ అంటే తెలియకపోవటం, అలా అనమాట. ఓకే, సరే, ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి. నేను మొత్తం 7 టైప్స్ ఆఫ్ పజిల్స్ ని మీకు ఈ వీడియోలో లెంతీ అయినా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఇక మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే పజిల్స్ ప్రాబ్లమ్స్ లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అసలు పారామీటర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ లేదంటే అరేంజ్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి. అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ లో ఓన్లీ సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ లో ఏం చేస్తారు? 8 పర్సన్స్ లేదంటే 5 పర్సన్స్, 6 పర్సన్స్, అలా పర్సన్స్ అంటారు కదా. అంటే పర్సన్స్ అంతా ఒక పారామీటర్. అరేంజ్మెంట్ ఉంటుంది కదా, అంటే లెఫ్ట్, రైట్, ఇమిడియట్ రైట్, అవంతా కూడా ఒక పారామీటర్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పజిల్స్ లో మనకి ఇంకొంచెం డెప్త్ గా డిఫికల్ట్ గా అడగడానికి అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ నే పజిల్ ప్రాబ్లమ్స్ లో ఇంకొక ఎక్స్ట్రా పారామీటర్ యాడ్ చేస్తారు. ఏంటంటే ఆ పర్సన్స్ యొక్క ప్రొఫెషన్, లేదంటే ఆ పర్సన్స్ యొక్క వెయిట్, ఓకే, ఆ పర్సన్స్ యొక్క క్వాలిటీ, అలా డిఫరెంట్ గా ఇంకొక పారామీటర్ ని యాడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు వెయిట్స్ ఇచ్చారనుకోండి, వెయిట్స్ అంతా ఒక పారామీటర్ గా తీసుకోవాలి, పర్సన్స్ ని ఒక పారామీటర్ గా తీసుకోవాలి, అరేంజ్మెంట్ లెఫ్ట్ రైట్ అలా అంటారు కదా, అదొక పారామీటర్ గా తీసుకోవాలన్నమాట. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్, ఆ పర్సన్స్ వేసుకున్న షర్ట్ కలర్, ఆ పర్సన్స్ యొక్క వెయిట్. సో ఈ షర్ట్ కలర్స్ ఉంటాయి కదా, అదంతా ఒక పారామీటర్. వెయిట్ అంటారు కదా, అదంతా ఒక పారామీటర్. పర్సన్స్ అంటారు కదా, అదంతా ఒక పారామీటర్. అంటే ఓవరాల్ గా ప్రాబ్లం మనము రీడ్ చేసేటప్పుడే మనకు అర్థమైపోవాలి, ఓహో మొత్తం మీద ఈ ప్రాబ్లం లో ఓన్లీ 2 పారామీటర్స్ గురించే మెన్షన్ చేశారా, లేదంటే 2 ఆర్ మోర్ ఉన్నాయా అనేది మనం ప్రాబ్లం రీడ్ చేసేటప్పుడు అర్థం చేసుకున్నామంటే మనము ఆన్సర్ అనేది చాలా క్లియర్ గా చేస్తాము, చాలా ఫాస్ట్ గా కూడా ఆన్సర్ చేస్తాము. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి మనమేదో ఒక మెథడ్ లో చేస్తాము, అది ఇంకో మెథడ్ లో చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, ఇక మనం ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, నేను చెప్పే ఏ ప్రాబ్లం అయినా సరే నేను పక్కన అటాచ్ చేస్తాను, నేను ఎక్కడ రీడ్ చేస్తున్నాను అనేది మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలి, చేస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సరే. టామ్, డిక్ అండ్ హ్యారీ ఆర్ ఇంటెలిజెంట్. టామ్, బ్రౌన్ అండ్ జాక్ ఆర్ హార్డ్ వర్కింగ్. బ్రౌన్, హ్యారీ అండ్ జాక్ ఆర్ హానెస్ట్. టామ్, డిక్ అండ్ జాక్ ఆర్ అంబిటియస్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనం క్లియర్ గా చదివిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, హానెస్ట్, అంబిటియస్ ఇవన్నీ కూడా క్వాలిటీస్. ఇటు సైడ్ పర్సన్స్ ఉన్నారు, అంటే మనకి ఓవరాల్ గా ప్రాబ్లమ్ లో 2 పారామీటర్స్. పర్సన్స్ అంతా ఒక పారామీటర్ గా అండ్ వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది ఒక పారామీటర్ గా తీసుకోవాలి. అంటే కాలం వైజ్, రో వైజ్ తీసుకొని మనం సాల్వ్ చేసామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కి మనము చాలా కరెక్ట్ గా ఆన్సర్ చేయగలం అనమాట. సో నేను పర్సన్స్ అందరినీ ఇటువైపు తీసుకుంటున్నాను. సో మొత్తం పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు? టామ్, డిక్. మీరు ఎగ్జామ్ లో అయితే ఈ వర్డ్ మొత్తం రాయొద్దు, ఓకేనా? నేమ్ జస్ట్ టీ తీసుకోండి, టామ్ కి, డిక్ డి తీసుకోండి, అలా తీసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హారీ,
నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్, నెక్స్ట్ వచ్చేసి జాక్. సో మొత్తం ఎంతమంది 5 పర్సన్స్ ఉన్నారు. క్వాలిటీస్ ఇచ్చారు, అవి ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇంటెలిజెంట్, నేను ఇక్కడ జస్ట్ మొత్తం వర్డ్ అనేది రాయట్లేదు, అవసరం లేదు కదా, మనము అర్థం చేసుకోగలగాలి. ఓహో దీని పేరు ఇంటెలిజెంట్ అని మనకి ఎలా అర్థమవుతుందో అలా నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, హార్డ్ వర్కింగ్, నెక్స్ట్ ఏంటి హానెస్ట్, నెక్స్ట్ వచ్చేసి అంబిటియస్. ఇదన్నమాట. సో ఇలా పెట్టేసుకొని మనం రో వైజ్ కాలం వైజ్ పెట్టుకున్నాము అంటే ఈ పజిల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం చాలా ఈజీ అండి. మేడం మాకు ఎగ్జామ్లో ఇవి డ్రా చేయటమే సరిపోతుందేమో, టైం ఎలా సేవ్ అవుతుందంటే ఇవేమి మీరు స్కేలు పెన్సిల్ అన్నీ పెట్టి డ్రా చేయాల్సిన అవసరం లేదు. రఫ్గా మీకు ఎలా అర్థమవుతుందో అలా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, టైం బాగానే సేవ్ అవుతుంది. సరే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాళ్ళు చెప్పిన వాటిని మనం నోట్ చేయాలి కదా. టామ్, డిక్ అండ్ హ్యారీ ఆర్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ ఎవరెవరండి? టామ్, డిక్, హ్యారీ. ఓకే, నెక్స్ట్ టామ్, బ్రౌన్, జాక్ ఆర్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ ఎవరు? టామ్, బ్రౌన్, జాక్. నెక్స్ట్ హానెస్ట్ ఎవరండి? బ్రౌన్, హారీ, జాక్. బ్రౌన్, హారీ, జాక్. అంబిటియస్ ఎవరండి? టామ్, డిక్, జాక్. టామ్, డిక్, జాక్. సో ఇంకా ఇక్కడ టిక్ మార్క్స్ లేని చోట ఏం చేయాలంటే మనం క్రాస్ మార్క్స్ పెట్టాలి. వాళ్ళు చెప్పలేదంటే ఇంకా కాదు అని కదా, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ నెయిదర్ హార్డ్ వర్కింగ్ నాట్ అంబిటియస్. అంటే హార్డ్ వర్కింగ్ కాకూడదు, అంబిటియస్ కాకూడదు, రెండూ కాకూడదు. ఓకేనా, ఒకటయ్యి ఒకటి కాకుండా కాదు, రెండూ కాకూడదు. హార్డ్ వర్కింగ్ అండ్ అంబిటియస్ రెండిటికి క్రాస్ మార్క్ చూడండి. ఇక్కడ ఇది క్రాస్ మార్క్, ఇది క్రాస్ మార్క్, అవి రెండో క్రాస్ మార్కులు ఉంది ఓన్లీ హ్యారీకి మాత్రమే. సో ఆన్సర్ ఏంటండి? హ్యారీ. సో ఎంత ఈజీనో చూసారా? ఎప్పుడండి మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగేది? మనము ఇలాగ టేబులర్ ఫామ్లో కానీ రఫ్గా నోట్ చేసుకుంటే, మీరు ఏదో రఫ్గా చేస్తే ఆన్సర్ తప్పవచ్చు. ఇలా కానీ చేశారు అంటే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇలా 2 పారామీటర్స్ ఉన్నప్పుడు ఒక పారామీటర్ని రో వైజ్, ఇంకొక పారామీటర్ని కాలం వైజ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో వాటిని టిక్ పెట్టండి, చెప్పలేదు అంటే క్రాస్ పెట్టేసేయండి. సో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ హానెస్ట్ ఎవరంటే మనకు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి ఇక్కడ 4 ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరు అసలు, ఒక్కరు కూడా. ఓకేనా, సో అలానే నేను ఇంకొక క్వశ్చన్, నెయిదర్ హార్డ్ వర్కింగ్ నార్ హానెస్ట్ ఎవరండి? నెయిదర్ హార్డ్ వర్కింగ్ నార్ హానెస్ట్, రెండు కాకుండా డిక్. ఓకేనా, అలానే నెయిదర్ ఇంటెలిజెంట్ నార్ అంబిటియస్. సో ఇది రెండు కాకుండా ఉంది ఎవరండి? బ్రౌన్. అలా మనమే క్వశ్చన్స్ ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ని సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయటమే కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతారని లేదు కదా, ఒక ఇన్ఫర్మేషన్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. అలా మనమే క్వశ్చన్స్ ని చూసుకొని మనమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ పజిల్స్ చూద్దాం. ఈ అరేంజ్మెంట్ టైప్ ఆఫ్ పజిల్స్ లో లీనియర్ అరేంజ్మెంట్ ఉంటుంది, అలానే సర్క్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. రెండింటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ లీనియర్ చూద్దాం. సరే, 5 friends ABCD and E are sitting on a bench and wearing different color shirt, that is blue, red, yellow, white and green, not necessary in the same order. ఓకేనా, వాళ్ళ ఆ 5 members ఇదే ఆర్డర్ లో షర్ట్ అనేది వేసుకోలేరు. ఫస్ట్ పాయింట్, A is sitting next to B and wearing red shirt. C is sitting next to D and not wearing either blue or green shirt. D is not sitting with E and E is wearing blue shirt. E is on the left end of the bench. సో నేను ఇక్కడ వరకు ఎందుకు వెయిట్ చేశానంటే ఇది లీనియరో సర్క్యులరో నేను జస్ట్ చెప్పాను కాబట్టి మీకు అర్థమైంది. బట్ ఇక్కడ బెంచ్ అంటే ఇప్పుడు స్క్వేర్ బెంచ్ ఉండొచ్చు, ఓకేనా, సర్క్యులర్ బెంచ్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఎండ్ అని మెన్షన్ చేశారు అంటే ఇది ఖచ్చితంగా లీనియర్ అరేంజ్మెంట్. ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఏంటంటే అది ఏ షేప్ అయినా సరే ఎండ్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో అందుకని ఎండ్ అన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా లీనియర్ అరేంజ్మెంట్. 5 persons అరేంజ్మెంట్ కాబట్టి 1 2 3 4 5 తీసుకున్నాను. అయితే వాళ్ళు ఒక పాయింట్
చెప్పారు. ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెంచ్. ఇక్కడ ఇంకా ఈ ఫిక్స్ అయిపోయిందండి. ఓకేనా? సో ఇక ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అండ్ వేరింగ్ రెడ్ షర్ట్. అంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ నేను తీస్తున్నాను చూడండి. ఏ నెక్స్ట్ టు బి అంటే ఇలా అయినా సిట్ చేస్తారు, ఇలా అయినా సిట్ చేస్తారు. అయితే ఏ అనేది ఏ కలర్ షర్ట్ అండి? అండ్ వేరింగ్ అంటే మనకి సెంటెన్స్ ఏ పర్సన్ తో స్టార్ట్ అయితే ఆ పర్సన్ గురించి చెప్పినట్టు. ఇప్పుడు ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అండ్ వేరింగ్ అంటే ఏ వేర్ చేసిన షర్ట్ గురించి చెప్పినట్టు అనమాట. ఓకేనా? అదే హూ అని ఉంటే పక్కనే ఉన్న పర్సన్ గురించి చెప్పినట్టు. ఓకే, సో ఏ షర్ట్ కలర్ ఏంటి? రెడ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, సో ఇలా మీకు అర్థం కాదు అనుకుంటే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ అనేది రెడ్ షర్ట్. ఓకే, సెకండ్ పాయింట్, సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి. సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి అంటే డికి రైటో లెఫ్టో తెలియదు కదా, సో ఇలా కానీ ఇలా కానీ. ఇంకేమన్నారు? సి ఈజ్ నాట్ వేరింగ్. అండ్ అంటే ఫస్ట్ సెంటెన్స్ స్టార్ట్ అయింది సితో కదా, సి గురించి చెప్పినట్టు. సో ఏం చెప్పారు? సి ఈజ్ నాట్ వేరింగ్ ఐదర్ బ్లూ ఆర్ గ్రీన్. సి అనేది బ్లూ కాదు, గ్రీన్ కాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ అండ్ ఈజ్ వేరింగ్ బ్లూ షర్ట్. సో ఈ అనేది బ్లూ షర్ట్ అండి, చెప్పేశారు వాళ్ళే. అలానే ఈ డిఈ కానీ ఇలా కానీ ఉండకూడదు, అంటే డి ఇక్కడ మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ పెట్టేసాం. సి ఈజ్ ఆన్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. ఇంకెక్కడ నోట్ చేయకుండా ఇక్కడ పెట్టేయచ్చు కదా, సి సెకండ్ పొజిషన్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది పెట్టగానే చూడండి, ఇప్పుడు నేను ఒకవేళ డి ఇటు పెట్టాను అనుకో, ఏబి పక్కన రారు కదా, సో ఖచ్చితంగా డి ఇక్కడే పెట్టాలి. సో ఇంక ఇక్కడ ఏ ఇక్కడ, బి ఇక్కడ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ డి ఎలా ఫిక్స్ చేశారు అర్థమైంది కదా, సి పక్కన డి అనేది ఉండాలి. ఇటు పెట్టేస్తే ఏబి పక్కన రారు కదా, బట్ మనకేంటి ఏబి అనేది పక్క పక్కన ఉండాలి. సో అందుకని డి అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్, ఏ ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ బి. బికి ఏ రైట్ లో, అలానే ఈకి కూడా రైట్ లో. ఇప్పుడు ఏ షర్ట్ కలర్ ఆల్రెడీ మనకు తెలుసు, రెడ్. నెక్స్ట్, ఏ అండ్ సి సిట్టింగ్ టుగెదర్. సో సరిపోయింది. బి ఈజ్ వేరింగ్ గ్రీన్ షర్ట్. బి అనేది గ్రీన్ అంటండి. ఓకే, ఇక్కడ చూడండి, బ్లూ కాదు, గ్రీన్ కాదు, అది ఆల్రెడీ చెప్పేశారు. డి ఈజ్ నాట్ వేరింగ్ వైట్ షర్ట్. డి వైట్ కాదు అంటే ఇంకా సీనే కదండి వైట్. ఇంక మిగిలిపోయిన కలర్ ఏంటండి? వాళ్ళు చెప్పిన కలర్స్ లో ఎన్ని కలర్స్ చెప్పారు? 5 కలర్స్ చెప్పారు. ఏమేంటి అది? బ్లూ, రెడ్, ఎల్లో, వైట్, గ్రీన్. ఎల్లో ఉంది, సో ఎల్లో ఎవరికి? ఇంకా మిగిలిపోయిన పర్సన్కే కదా. ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో చూసారా? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేసరికి కొంచెం టైం పట్టింది, మీకు మీరు సాల్వ్ చేస్తుంటే రఫ్ గా చాలా తక్కువ టైం పడుతుంది ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇంత ఈజీగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో వాళ్ళు అరేంజ్మెంట్ అన్నారు, అరేంజ్మెంట్ లీనియర్ అరేంజ్మెంట్ అనుకున్నాము. సో వాళ్ళు ఎక్కడ చెప్తే ఇవన్నీ మనకి లెఫ్ట్ ఎక్కడ పెట్టాలి, రైట్ ఎక్కడ పెట్టాలి, ఎండ్ అంటే ఎక్కడ పెట్టాలి, రైట్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్ అంటే ఎక్కడ, అవన్నీ మనం అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ లో చెప్పుకున్నాం. అందుకే నేను మళ్ళీ అగైన్ వాటి గురించి క్లియర్ గా చెప్పట్లేదు. ఓకేనా? సో ఇంకా తర్వాత వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు, ఈ పర్సన్ కి ఈ కలర్, ఈ పర్సన్ కి ఈ కలర్ అని. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు పెట్టేశాం అంతే, నేనేం క్రియేట్ చేయలేదు. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఇక మనం క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. ఎగ్జాంపుల్ 2 మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ 1 సాల్వ్ చేశాం కదా. వేర్ ఈజ్ ఏ సిట్టింగ్. ఏ అనేది ఎవరిద్దరి మధ్యలో ఉంది? బిసి. సో బి అండ్ సి, ఆప్షన్ డి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ షీ షర్ట్? వైట్. వైట్ ఏ ఆప్షన్ లో ఉందండి? ఆప్షన్ సి. ఎగ్జాంపుల్ 4 నేను ఆప్షన్స్ పెడుతున్నాను. ఓకే, సి అంటే వైట్ కలర్, డి అంటే ఇక్కడ బి అండ్ సి మధ్యలో. ఎగ్జాంపుల్ 4, హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెంటర్. సెంటర్ లో ఎవరున్నారండి? ఏ, ఆప్షన్ ఏ. ఓకే, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. A, B, C, D, W, X, Y and Z are sitting in a circle but not necessarily in the same order. Their faces are in the center. So ఇంతవరకు పెట్టేద్దామా? 8 persons సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఇంతే కదండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక సర్కిల్ డ్రా చేసి 8 persons ని నోట్ చేయాలి. ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. మనకి కొంతమంది సెంటర్, కొంతమంది అవుట్ వర్డ్స్ ద సెంటర్ అయితే మళ్ళీ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. బట్ ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అనుకోండి, ఈజీ అండి. ఓకే, చాలా ఫాస్ట్ గా అరేంజ్మెంట్ అనేది అయిపోతుంది.
సో ఇంకా ఏం చెప్పారు, డబ్ల్యూ ఈ సిట్టింగ్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. ఈ సర్కులర్ అరేంజ్మెంట్ లో మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటి, ఫస్ట్ పర్సన్ ని ఎక్కడైనా తీసుకొని ఆ పర్సన్ నుంచి వేరే పర్సన్ ని పెట్టేయచ్చు అనమాట. ఓకేనా. సో వైని నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, డబ్ల్యూ ఈ సిట్టింగ్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వైకి థర్డ్ లెఫ్ట్ లో, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో ఏంటండి డబ్ల్యూ. నెక్స్ట్, the person who is from Dwaraka is to the immediate right of W. సో W కి ఇమిడియట్ రైట్ లో ఉన్న పర్సన్ ప్లేస్ ఏంటండి ద్వారక. సో ఓకే, ఇక్కడ పర్సన్ ఎవరో తెలియదు, W కి ఇమిడియట్ రైట్ అంటే ఇదే కదా, ఇక్కడ ఉన్న పర్సన్ యొక్క ప్లేస్ వచ్చేసి ద్వారక. అంటే ఇక్కడ అరేంజ్మెంట్ ఒక పారామీటర్, పర్సన్స్ ఒక పారామీటర్, ఆ పర్సన్స్ ఎక్కడ ఉన్నారు అనే ప్లేస్ అనేది ఒక పారామీటర్. ఓకేనా. నెక్స్ట్, ద పర్సన్, ఆ తర్వాత ఏమన్నారు, అండ్ డబ్ల్యూ ఈజ్ నాట్ ఫ్రమ్ ఓక్లా. ఈ డబ్ల్యూ మాత్రం ఓక్లా కాదంటండి. సో అదొకటి కొంచెం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనకి ఎక్కడైనా ఈ పాయింట్ అనేది యూజ్ అవుతుంది, ఆ యూజ్ అయిన దగ్గర యూజ్ చేసుకుందాం. నెక్స్ట్, బి ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జీ. జీ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ వై. ఈ వైకి ఈ జెడ్ అనేది నైబర్ కాదంట. ఓకేనా. అలానే ఇంకేం చెప్పారు, బి ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ బి. అంటే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ అన్నా ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ అన్నా అవి రెండు ఆపోజిట్ గా వస్తాయండి. చూడండి, మధ్యలో 3 పర్సన్స్ ఉంటారు, మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారంటే 8 పర్సన్స్ ఉన్న అరేంజ్మెంట్ కి వాళ్ళిద్దరు ఆపోజిట్ అంటారు మీనింగ్. ఇక్కడ జెడ్ పెడితే ఇక్కడ బి పెట్టాలి, ఇక్కడ జెడ్ పెడితే ఇక్కడ బి పెట్టాలి. బట్ జెడ్ అనేది వైకి నైబర్ కాదు. అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ, అర్థమైందా. అలానే ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ ఉంటే ఇక్కడ బి పెట్టొచ్చు కదా, అందుకని. సరే ఇంకా చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకేం చెప్పారు, నైదర్ బి నార్ జి ఇస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. మళ్ళీ ఇంకేం చెప్పారో చూడండి, ఈ వైకి జెడ్ నైబర్ కాకూడదు, అట్ ద సేమ్ టైం డబ్ల్యూకి జెడ్ కాకూడదు, బి కాకూడదు. ఇంకా ప్లేస్ ఎక్కడుందండి ఆపోజిట్ గా, ఇక్కడ అచ్చమే, ఇక్కడ బి రావచ్చు, ఇక్కడ జీ రావాలి. ఎందుకు ఇక్కడ జీ, నేను జీ అంటే జెడ్ అండి, జెడ్ అనేది ఇక్కడ వస్తే వైకి నైబర్ అవుతుంది, కాకూడదు. సరే జెడ్ అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి, డబ్ల్యూకు నైబర్ అవుతుంది, కాకూడదు. జెడ్ అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి, మళ్ళీ డబ్ల్యూకు నైబర్ అవుతుంది. అదే అందుకని సరే ఇక్కడ పెట్టకూడదా అంటే, ఇక్కడ మళ్ళీ బి ఉండకూడదు, జెడ్ ఉండకూడదు కదా. అక్కడ 4th టు ద రైట్ ఆఫ్ అన్నా 4th టు ద లెఫ్ట్ ఆఫ్ అన్నా ఏమవుతుంది చెప్పండి, అవి రెండు ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, బి ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ జి. ఇటు చూస్తే రైట్ ఆఫ్ అవుతుంది, ఇటు చూస్తే లెఫ్ట్ ఆఫ్ అవుతుంది. సరిపోయింది కదా. వాళ్ళు చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్టు నాకు ఇక్కడ బి ఇక్కడ జెడ్ పెడితేనే సాటిస్ఫై అయింది. మళ్ళీ ఒక్కసారి థింక్ చేయండి, ఈ రెండు నేను ఎలా పెట్టాను. వైకి జెడ్ నైబర్ కాకూడదు అంటే జెడ్ ఇక్కడ రాకూడదు. అలానే డబ్ల్యూకి జెడ్ నైబర్ కాకూడదు, బి నైబర్ కాకూడదు. అంటే ఈ రెండు ప్లేసెస్ కి అసలు ఛాన్సే లేదు. ఇంక ఇప్పుడు ఇక్కడ సరే ఇక్కడ పెట్టండి మేడం అంటే, ఇక్కడ జెడ్ పెడితే ఇక్కడ బి వస్తుంది, బి కూడా రాకూడదు. ఇంక ఇక్కడే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాను. ఓకేనా. అగైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మళ్ళీ వీడియో పాస్ చేసుకుని అయినా ఒకసారి క్లియర్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్, ఎక్స్ ఈస్ ఫ్రమ్ చాణక్యపురి అండ్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ద్వారకా. ద్వారకా పర్సన్ లో ఉన్న పర్సన్ కి థర్డ్ లెఫ్ట్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరు, ఎక్స్. ఎక్స్ ప్లేస్ ఏంటండి చాణక్యపురి అంట. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పారు, ద పర్సన్ ఫ్రమ్ మెర్హౌలి సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ చాణక్యపురి. చాణక్యపురి ప్లేస్ లో ఉన్న పర్సన్ కి సెకండ్ లెఫ్ట్ ఎవరండి, బి. ఈ బి యొక్క ప్లేస్ ఏంటి, మెర్హౌలి. మెహ్రౌలి. నెక్స్ట్, ద పర్సన్ ఫ్రమ్, ఇది అయిపోయింది కదా. ద పర్సన్ ఫ్రమ్ రోహిణి సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. అంటే డబ్ల్యూ కి సెకండ్ లెఫ్ట్ ఎవరండి, రోహిణి. నెక్స్ట్, ఏ హూ ఈస్ ఫ్రమ్ లాజ్పాట్ నగర్ ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్. ఇక్కడ ఏ లాజ్పాట్ అంట, లాజ్పాట్ నగర్. ఓకే.
నెక్స్ట్ ద పర్సన్ ఫ్రమ్ సాకెట్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ లాజాట్ నగర్. సెకండ్ టు ద రైట్ ఇక్కడ ఎవరండి? సాకాట్. నెక్స్ట్ సి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కి థర్డ్ లెఫ్ట్ లో సి అంటండి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. వాళ్ళు చెప్పి పెట్టేస్తున్నా అంతే నేను. సి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. వై ఈజ్ నాట్ ఫ్రమ్ కారోల్ బాగ్. వై కారోల్ బాగ్ కాదు. ఇంకా మనకి ఇక్కడ ఒకటి మిగిలిపోయింది కదా, డబ్ల్యూ ఓక్లా కాదు కదా, ఇది ఓక్లా అవుతుంది. ఇది మిగిలిపోయింది ఇదే కాబట్టి కారోల్ బాగ్ అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ మనకి ఏ బి సి డి రాలేదు కదండి, ఇది డి అవుతుంది. ఇంకా ఎక్స్ వై డబ్ల్యూ జెడ్ వచ్చింది కాబట్టి ఇదనమాట. సో పర్సన్స్ ప్లేసెస్ వచ్చేసాయి. ఇవి చూడండి, వాళ్ళు చెప్పింది మనం ఇన్ఫర్మేషన్ ని పెట్టేశాం అంతే. ఇప్పుడు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ 5, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ బిలాంగ్ టు ఓక్లా. ఎవరండి? వై. సో వై ఏ ఆప్షన్? ఆప్షన్ ఏ. ఎగ్జాంపుల్ 6, వాట్ ఈస్ ఏస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు బి. బి నుంచి ఏ పొజిషన్ అండి? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. వాళ్ళు ఇంకా ఏమైనా కండిషన్ చెప్పారా? థర్డ్ టు ద రైట్, ఆప్షన్ ఏ. ఓకే, వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ జెడ్ అండ్ సి వెన్ కౌంటెడ్ ఇన్ ఎన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ సి. సి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటండి, సికి అండ్ జెడ్ కి. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా వెళ్ళాలి. 1 2 3 4. సో 4 ఏ ఆప్షన్? ఆప్షన్ డి. ఎగ్జాంపుల్ 7, ఆప్షన్ డి. చూసారా, వాళ్ళు కరెక్ట్ గా ఇస్తున్నారు. సి నుంచి కౌంట్ చేయాలి, కౌంటర్ క్లాక్ వైజ్ లో కౌంట్ చేయాలన్నారు కాబట్టి ఇలా కౌంట్ చేసాం. అదే క్లాక్ వైజ్ లో కౌంట్ చేయమంటే ఇలా కౌంట్ చేస్తాం. ఓకే, సో ఇవన్నమాట. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ, డి. అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనం దాన్ని సాల్వ్ చేసామంటే ఇక క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం ఈజీ. నేను మీకు అర్థం అవ్వాలని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు స్లో అనిపిస్తే మీరు వీడియోని పాస్ చేసి మీరు సాల్వ్ చేయండి ఫస్ట్. తర్వాత మీకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోండి చాలు. ఓకేనా, మొత్తం వినాలని ఏం లేదు. అయితే వింటే ఏంటంటే మీకు ఇంకా ఎక్కడ ఎలా పాయింట్ తీసుకోవాలనేది అర్థమవుతుంది. అంటే ఏదైనా ఒకసారి వినటం వలన మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం అంతే. మన టైం అనేది వేస్ట్ అవ్వదు. ఏదో టైం పాస్ వీడియోస్ చూస్తే టైం వేస్ట్ అవుతుంది, కానీ ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 political parties W, X, Y and Z decided to set up a joint candidate for the coming parliamentary elections. Okay, the formula agreed by them was the acceptance of candidate by most of the parties. 4 aspiring candidate A, B, C, D approached the parties for the tickets. So ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, పార్టీస్ ఒక పారామీటర్, పర్సన్స్ ఒక పారామీటర్. సో నేను పర్సన్స్ ని ఇలా తీసుకుంటున్నాను, మీరు ఇటువైపు పర్సన్స్ అయినా తీసుకోవచ్చండి. పార్టీస్ ఇక్కడ తీసుకుంటున్నాను, అది యువర్ విష్, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని నేను టిక్ మార్క్స్ వైజ్ నోట్ చేసుకున్నాను అనుకోండి, చాలా ఈజీగా ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకే, వెన్ క్యాన్ ఏ వాజ్ యాక్సెప్టబుల్ టు డబ్ల్యూ బట్ నాట్ జి. ఏ అనేది డబ్ల్యూతో యాక్సెప్టెన్స్ బట్ జెడ్తో కాదు. బి వాజ్ యాక్సెప్టబుల్ టు వై బట్ నాట్ ఎక్స్. C was acceptable to W and Y. W కి and Y కి రెండు acceptance. D was acceptable to W and X. Okay. ఇంకేం చెప్పారు ఇంకా? When candidates B was preferred by W and Z. W and Z. When candidate C was preferred by X and Z. When candidate A was acceptable to X and but not to Y. హూ గాట్ ద టికెట్. అన్ని కరెక్ట్ గా దేనికుంటే దానికే కదా టికెట్. సో ఎవరండి? సి, పర్సన్ సి. పర్సన్ సి, బట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ కూడా సినే. ఎగ్జాంపుల్ 8 ప్రాబ్లం. సో ఇన్ఫర్మేషన్ ని మీరు మొత్తం అర్థం చేసుకొని ఇదంతా కంటే వాళ్ళు చెప్పింది ఇలా టేబులర్ ఫామ్ లో నోట్ చేశారంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఈజీగా మనం ఆన్సర్ చేయగలము. ఓకేనా? సో ఇక్కడ ఏం లేదు, ఈ ప్రాబ్లం మీనింగ్ 4 పార్టీస్ ఉన్నాయి, 4 పర్సన్స్ ఉన్నారు,
మనము ఎవరిని చూస్ చేసుకోవాలి అంటే అన్ని పార్టీలు ఎవరినైతే మనము అగ్రీ చేస్తున్నామో వాళ్ళకే టికెట్ ఇస్తారు. అర్థమైందా? సో ఇక టికెట్ ఎవరికి ఇచ్చారు? పర్సన్ సికి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇటువంటి పజిల్ ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇలా చేయడానికి ట్రై చేయండి. ఓకే, PQRS T V and W are the 7 members of a family. There are 3 female members. Each of them has a different profession. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం ఎంతమంది? 1 2 PQRS T V W 7 persons. సో వాళ్ళ ప్రొఫెషన్ అనేది ఇచ్చారు కానీ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ కదా. మళ్ళీ ఎవరు ఫీమేలో ఎవరు మేలో కూడా చెప్తారో లేదో చూద్దాం. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్. లాయర్, చార్టర్డ్ అకౌంట్, ఇంజనీర్, టీచర్, డాక్టర్, ఆర్కిటెక్ట్, ఫార్మసిస్ట్. నో లేడీ ఈజ్ ఐదర్ ఫార్మసిస్ట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్. అంటే నేను రఫ్గా రాస్తాను. ఫస్ట్ ఒక చిన్న హింట్ చెప్పారు. దేర్ ఆర్ 3 ఫీమేల్ మెంబర్స్. అంటే 3 ఫీమేల్ అయితే 4 అనేది మేల్ పర్సన్స్ అవుతారు. అలానే ఇంకో పాయింట్ ఏం చెప్పారు? ఫీమేల్స్ ఎవరు? ఏమేం ప్రొఫెషన్ కాకూడదు? ఫార్మాసిస్ట్ కాకూడదు, చార్టర్డ్ అకౌంట్ కాకూడదు. ఓకేనా? నేను రఫ్గా రాస్తున్నాను, మొత్తం రాయలేదు. ఓకే, నెక్స్ట్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ మంత్లీ ఇన్కమ్. ద చార్టర్డ్ అకౌంట్ ఎర్న్స్ ద మోస్ట్. సో చార్టర్డ్ అకౌంట్ ఉన్నారు కదా, ఆయన మోస్ట్ ఇన్కమ్ అంటే అందరికంటే హైయెస్ట్. నెక్స్ట్, ఎస్ ద ఇంజనీర్ ఎర్న్స్ లెస్ దెన్ వి. సో ఎస్ అనేది ఇంజనీర్ ఎర్న్స్ లెస్ దెన్ వి. ఓకే, వి కంటే లెస్ అంట. నెక్స్ట్, ద వి కామా ద డాక్టర్ అన్నారు కదా, అంటే వి అనేది డాక్టర్ అనమాట. ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. ఎస్ కామా ఇంజనీర్ అంటే ఎస్ గురించి చెప్పినట్టు, వి కామా డాక్టర్ వి గురించి చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్, ఆర్ ద టీచర్. ఆర్ ఎవరు? వాళ్ళే చెప్తున్నారు. టిఏసి వాళ్ళే ప్రొఫెషన్ చెప్తున్నప్పుడు మనం హ్యాపీగా నోట్ చేయటమే కదండి. ద టీచర్ ఎర్న్స్ మోర్ దాన్ పి అండ్ లెస్ దాన్ ఎస్. ఎస్ కంటే తక్కువ, పి కంటే ఎక్కువ. డబ్ల్యూస్ వైఫ్ ఎర్న్స్ ద లీస్ట్. సో అంటే డబ్ల్యూ ఎవరండి? మేల్. నేను మేల్ ని ప్లస్ గా తీసుకుంటున్నాను. ఓకే, అండ్ డబ్ల్యూ యొక్క వైఫ్ ఎవరైతే అవుతారో వాళ్ళు లీస్ట్ అంట. నెక్స్ట్, టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ లేడీ లాయర్. అంటే టీ కూడా ఎవరు? అన్మ్యారీడ్ లేడీ. కాబట్టి నేను లేడీని ఫీమేల్ని మైనస్ గా తీసుకుంటున్నాను. ఎవరంటే లాయర్. ఇంకా మనకి ప్రొఫెషన్ ఇంకా 3 రావాలి. టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ లేడీ లాయర్ అండ్ షీ ఎర్న్స్ లెస్ దాన్ పి. ఓకే, నెక్స్ట్, అండ్ మోర్ దాన్ ఓన్లీ క్యూ. ఇది ఒక పెద్ద సెంటెన్స్ చూడండి. టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ లేడీ లాయర్ అండ్ ఎర్న్స్ లెస్ దాన్ పి అండ్ ఎర్న్స్ మోర్ దాన్ ఓన్లీ క్యూ. అంటే క్యూ కంటే మాత్రమే ఎక్కువ. ఇప్పుడు ఎంత ఇంకా తర్వాత ఎవరు ఉండకూడదని, అంటే టీ అనేది ఓన్లీ క్యూ కంటే ఎక్కువ, ఇంకెవరైనా ఉంటే ఇద్దరు కంటే ఎక్కువ అవుతుంది. 1 2 3 4 5 6 అంటే ఇంక ఇక్కడ ఎవరండి ఉండేది? డబ్ల్యూ కదండి. ఓకే, అంటే అందరికంటే హైయెస్ట్ ఇన్కమ్ ఎవరికి? డబ్ల్యూ. అంటే డబ్ల్యూ ఎవరు? చార్టర్డ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్, అందరికంటే లీస్ట్ ఎవరు? డబ్ల్యూ వైఫ్. అంటే ఇక్కడ ఎవరు? ఫీమేల్. ఓకేనా, వైఫ్. డబ్ల్యూ వైఫ్ అని తెలుసు, అంటే ఫీమేల్. అయితే ఫీమేల్ ఏం కాకూడదు? ఫార్మాసిస్ట్ కాకూడదు. ఓకేనా, చార్టర్డ్ అకౌంట్ కాకూడదు. అంటే ఇక్కడ ఆల్రెడీ చార్టర్డ్ అకౌంట్ అయిపోయింది. ఫార్మాసిస్ట్ కాకూడదు. ఆర్కిటెక్ట్ అనేది ఇంకొకటి ఉంది. సో ఇక్కడ మనం ఆర్కిటెక్ట్ పెట్టామనుకో సరిపోతుంది. ఫార్మాసిస్ట్ పెడితే మళ్ళీ ఫీమేల్ ఫార్మాసిస్ట్ అవుతున్నట్టు. అంటే ఇక్కడ ఎవరు? పి ఫార్మాసిస్ట్. నేను మొత్తం రాయట్లేదు. ఓకేనా, ఇక్కడ ఎవరు? ఆర్కిటెక్ట్. నేను ఎందుకు క్యూకి ఆర్కిటెక్ట్ తీసుకున్నాను అర్థమవుతుందా? ఎందుకు అంటే ఫీమేల్ అనేది ఫార్మాసిస్ట్ కాకూడదు. మనకి మిగిలిపోయిన ప్రొఫెషన్స్ 2, ఫార్మాసిస్ట్ ఒకటి, ఆర్కిటెక్ట్ ఒకటి. ఫార్మాసిస్ట్ పెట్టకూడదు, వాళ్ళే చెప్పారు. సో ఇంకా మిగిలిపోయింది ఆర్కిటెక్ట్ క్యూకి వచ్చింది, పీకి ఫార్మాసిస్ట్.
మీరు ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఓన్లీ క్యూ, డబ్ల్యూ ఇక్కడ ఎందుకు రాయలేదంటే టీజ్ మోర్ ఇన్కమ్ దెన్ ఓన్లీ క్యూ, ఇంకొకరికంటే మోర్ ఇన్కమ్ ఉండకూడదు కాబట్టి డబ్ల్యూ ఇక్కడికి వెళ్ళిపోయింది. మోస్ట్ ఇన్కమ్ ఇక్కడ ఎవరికి ఉంది, డబ్ల్యూ, కాబట్టి డబ్ల్యూ చార్టెడ్ అకౌంట్ అయింది. మిగిలిన ప్రొఫెషన్స్ ఇవి రెండే కాబట్టి అలా పెట్టామన్నమాట. వన్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రతి పాయింట్ ని అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి జెండర్ అనేది ఇక్కడ ఓన్లీ ఇక్కడే తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి తెలియదు. తెలియని జెండర్స్ ని మనము తెలియలేదు కదా కనిపెట్టాలని ఉండొద్దు, ఓకేనా. తెలియని దగ్గర మనము డేటా ఇన్అడిక్వేట్ అని చెప్తాము, కాన్ బి డిటర్మైన్డ్ అని చెప్తాము, ఓకే. సో ఇక క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఎగ్జాంపుల్ 9 ఏంటి ఫస్ట్ క్వశ్చన్, హూ ఎర్న్స్ ద లీస్ట్, క్యూ, ఆప్షన్ బి. ఎగ్జాంపుల్ 10 వాట్ ఈస్ పీస్ ప్రొఫెషన్, ఫార్మసిస్ట్, ఆప్షన్ ఏ. ఎగ్జాంపుల్ 11 హౌ మెనీ మెంబర్స్ అండ్ లెస్ దెన్ డాక్టర్, అంటే డాక్టర్ అంటే వి కదండి, వి కంటే ఎంతమంది లెస్ ఇన్కమ్ ఉందో చూద్దాం. 1 2 3 4 5, సో 5 అనేది ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద 3 ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, మనం చెప్పగలమా అండి? 3 ఫీమేల్ మెంబర్స్ అక్కడ మనకి కరెక్ట్ గా ఇచ్చారా? జెండర్ అనేది ఇన్ఫర్మేషన్ లో ఇవ్వలేదు కదా, కాన్ బి డిటర్మైన్డ్, ఆప్షన్ డి. ఓకే, 7 people J, K, L, M, N, O and P have to attend a seminar on 7 different days of the same week starting from Monday and ending on Sunday. అంటే ఇక్కడ పర్సన్స్ ఒక పారామీటర్, డేస్ ఇంకొక పారామీటర్. సో ఇలా ఇచ్చినప్పుడు మనము రోస్ అండ్ కాలం వైజ్ తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా. సో పర్సన్స్ ఎవరెవరు, సో J, K, L, M, N, O, P. డేస్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే, రఫ్గా ఒక టేబులర్ ఫామ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి సాల్వ్ చేయటం ఈజీ అనమాట. ఓకే, ఇది మీరు ఎంత ఫాస్ట్గా చేసుకోగలిగితే మీకు మిగతా ఇన్ఫర్మేషన్ని సాల్వ్ చేయటం అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. రఫ్గా పెట్టేసుకోండి, జస్ట్ మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు చూద్దాం. కే హ్యాస్ టు అటెండ్ ఏ సెమినార్ ఆన్ వెడ్నెస్డే. ఇప్పుడు ఈ కే ఉంది కదా, కే వెడ్నెస్డే అటెండ్ అవుతుందంట. అంటే ఇంకా మిగతా వాళ్ళు వెడ్నెస్డే ఎవరు అటెండ్ అవ్వరు కదా. అలానే కే వెడ్నెస్డే అటెండ్ అయిందంటే ఇంకా మిగతా డేస్లో అటెండ్ అవుతుంది కదా, ఓన్లీ 1 day మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 person హ్యాస్ టు అటెండ్ ఏ సెమినార్ బిట్వీన్ కే అండ్ పి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పి అనే పర్సన్ ఉంది కదా, ఇప్పుడు కే వెడ్నెస్డే అటెండ్ అయిందంటే పి అనే పర్సన్ అయితే మండే అటెండ్ అవుతారు, లేదంటే ఫ్రైడే అటెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక డేనే ఉండాలి. అంటే ఒక పర్సన్ అటెండ్ అవ్వాలంటే ఒక్క డేనే డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు మనము మండే ఒక కేసు, ఫ్రైడే ఒక కేసు తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒకటే ట్రూ అవుతుంది, రెండోది క్యాన్సిల్ అవుతుంది. సో అందుకని నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఆర్, మళ్ళీ మనం పర్సన్స్ పెట్టేసుకుందాం, జే, కే, ఎల్. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెడ్నెస్డే కే తీసుకుంటే, అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్ని వెడ్నెస్డే పెట్టేస్తున్నాను. కే వెడ్నెస్డే అని ఫస్ట్ పాయింట్ కదా, సేమ్ డ్రా చేస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చేసరికి పి నేను ఫ్రైడేగా తీసుకుంటున్నాను. ఒక కేసులో మండే తీసుకుంటున్నాను, ఒక కేసులో ఫ్రైడే తీసుకుంటున్నాను. ఏది కరెక్ట్ అయిద్దో చూద్దాం. ఇక నేను ఎందుకు వేరే క్రాస్ పెడుతున్నాను అర్థమైంది కదా. పి ఫ్రైడే అయితే ఇంకా వేరే డేస్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అలానే వేరే పర్సన్స్ ఆ ఫ్రైడే అటెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ జే అటెండ్స్ ఏ సెమినార్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి. ఇమీడియట్లీ ఆఫ్టర్ పి ఎవరు, జే. అంటే జే ఏ డే అవుతుంది, ట్యూస్డే. ఓకే, ఒక టిక్ మార్క్ వచ్చిందంటే ఆ రో అండ్ కాలం క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ జే ఆఫ్టర్ పి కదా, అంటే ఇక్కడ జే ఏమవుతుంది, సాటర్డే అవుతుంది ఈ కేస్ వైజ్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ అటెండ్ ఏ సెమినార్ బిఫోర్ జే ఈజ్ సేమ్ యాజ్ హూ హ్యావ్ అటెండ్ ఏ సెమినార్ ఆఫ్టర్ ఎల్. అంటే జే బిఫోర్ ఎంతమంది ఉన్నారో
ఎల్ ఆఫ్టర్ కూడా అంతమంది ఉండాలి. అంటే జే బిఫోర్ 1 ఉన్నారు అంటే ఎల్ ఇక్కడ అయితే సరిపోతుంది కదా, ఎల్ ఇక్కడ. ఓకే, ఎల్ ఆఫ్టర్ కూడా సేమ్ ఉండాలన్నమాట. అర్థమైంది వాళ్ళు చెప్పిన పాయింట్. జే బిఫోర్ ఎంతమంది అటెండ్ అయ్యి ఉన్నారు, ఎల్ ఆఫ్టర్ కూడా అంతమంది అటెండ్ అవ్వాలంటే ఎల్ సాటర్డే అయితేనే కదా ఆఫ్టర్ ఒకరే అటెండ్ అయ్యేది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ జే బిఫోర్ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5. ఇప్పుడు ఎల్ అనేది ఎక్కడ తీసుకుంటే మనకి 5 అవుతారు, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ట్యూస్డే 1 2 3 4 5 సరిపోయింది కదా. సో రివర్స్ జస్ట్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 person హ్యాస్ టు అటెండ్ ఏ సెమినార్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్కి ఎంకి మధ్యలో ఓన్లీ 1 person ఉండాలంటండి. ఇప్పుడు ఎల్ ఇక్కడ కదండి, అంటే ఎం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, ఇంకా సైడ్ లేదు కాబట్టి. ఓకేనా, సో ఎం ఇక్కడ. ఇక్కడ చూద్దాం, ఎల్ ఇక్కడ కదండి, ఎం ఇక్కడ అవ్వాలి. ఓకే, ఎల్ మండే అయితే, ఎల్ ట్యూస్డే అయితే ఎం థర్స్డే అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఓ హ్యాస్ టు అటెండ్ ఏ సెమినార్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎం అంటే ఫ్రైడే ఓ. ఓకే, ఇంకా మిగిలిపోయింది ఇక్కడ ఏంటి, సండే. ఇక్కడ చూద్దాం, ఓ హ్యాస్ టు అటెండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎం. సో ఎం తర్వాత ఎం థర్స్డే కదా, తర్వాత ఏంటి ఫ్రైడే. ఫ్రైడే ఓకే ఏమన్నా స్పేస్ ఉందా, లేదు, అంటే ఇది తప్పు, ఓన్లీ ఇది కరెక్ట్. అర్థమైంది అది ఎందుకు తప్పు అయిందో. ఎం తర్వాత డే, ఎం థర్స్డే కదా, ఓకే నాకు ఫ్రైడే రావాలి, బట్ ఫ్రైడే ఆల్రెడీ నాకు క్యాన్సిల్ అయ్యింది ఓకే, బట్ ఇక్కడ కరెక్ట్ అయింది. సో ఈ డయాగ్రామ్ కరెక్ట్. ఇంకా క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 30. అర్థమైందా ఇది, ఓ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎం అటెండ్ అవ్వాలి అంటే ఓ ఖచ్చితంగా ఫ్రైడే అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడే మనం ఫస్ట్ లోనే పి తీసుకున్నాం కదా. ఓకే, తప్పైపోయింది. నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేస్ డస్ ఎన్ హ్యావ్ టు అటెండ్ ఏ సెమినార్. ఎన్ ఏ డే అటెండ్ అవుతుందండి, సండే. సండే ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ ఏ. ఎగ్జాంపుల్ 40. As per the given arrangement, 4 of the following 5 are elect in a certain way and so form a group. Which one of the following does not belong to that group? సో ఇప్పుడు చూద్దాం, ఎం ఫ్రైడే అంటే ఎం థర్స్డే అయితే ఫ్రైడే అని ఇచ్చారు, ఎం వెడ్నెస్డే అంటే ఎం థర్స్డే అయితే వెడ్నెస్డే అంటే ఇచ్చారు, అంటే బిఫోర్ డే అయినా ఇచ్చారు, ఒక పర్సన్ అటెండ్ అయ్యే డేకి ఆఫ్టర్ డే అయినా ఇచ్చారు. నెక్స్ట్ ఓ సండే, ఓ ఇక్కడ ఏంటి ఫ్రైడే బట్ సండే 2 days గ్యాప్ ఇచ్చారు. ఓ థర్స్డే ఇక్కడ 1 day బిఫోర్, అది బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 1 day గ్యాప్ అయితే ఇస్తున్నారు. జే వెడ్నెస్డే, జే యాక్చువల్గా ఏంటి ట్యూస్డే, వెడ్నెస్డే అంటే 1 day. ఇప్పుడు మీరు ఈ 5 ఆప్షన్స్ చూస్తే మనకి డిఫరెంట్గా ఓన్లీ ఓ సండే అనిపించింది, మిగతా ఎన్ని ఏంటి అటెండ్ అయిన డేకి బిఫోర్ డే ఆర్ ఆఫ్టర్ డే. బట్ ఓ సండే అనేది మాత్రం 2 days ఆఫ్టర్ ఉంది, అంటే అది అచ్చం డిఫరెంట్గా ఉంది, అది అచ్చం ఆడ్ వన్ అవుట్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్. ఓకే, ఇదనమాట. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ నుంచి మనకి ఏమైనా 2 cases వస్తే ఇలా తీసుకోవాలి, ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది, ఆ తర్వాత కరెక్ట్ అయిన దాని నుంచి మనం ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన క్వశ్చన్స్కి. ఇదనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ మీద పజిల్ అడిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, PQRST and U are 6 members of a family in which there are 2 married couples. Okay, 6 members ఉన్నారు, 2 married couples. ఓకే, గుర్తుపెట్టుకోండి. T is a teacher, is married to a doctor. So T అనే పర్సన్ టీచర్ is married to a doctor. ఈ పర్సన్ ఎవరో తెలియదు, ప్రొఫెషన్ తెలుసు, అంటే డాక్టర్ అండ్ టీచర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, ఎవరు ఫీమేలో ఎవరు మేలో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారేమో చూద్దాం. హూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్ అండ్ యూ. ఇప్పుడు అక్కడ చూసారా, మీరు సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. టీ ఈజ్ ఏ టీచర్, ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. హూ అన్నారు, హూ అంటే డాక్టర్ గురించి చెప్పినట్టు. ఓకే, ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్ అండ్ యూ అంటే ఇక్కడ ఈ డాక్టర్ అనే వాళ్ళు ఫీమేల్ పర్సన్, అంటే ఇక్కడ టీచర్ మేల్ పర్సన్. హూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్ అండ్ యూ అంటే ఈ ఆరు యు ఈ డాక్టర్కి కిడ్సే, టీకి కూడా కిడ్సే, ఎందుకంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. ఓకే, నెక్స్ట్ క్యూ
ద లాయర్ ఈజ్ మ్యారీడ్ టు పి. పి హ్యాస్ 1 సన్ అండ్ 1 గ్రాండ్ సన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు పీకి ఒక సన్ ఉండాలి, ఒక గ్రాండ్ సన్ ఉండాలి అంటే ఖచ్చితంగా పీ జనరేషన్ పైన ఉండాలి. ఓకేనా? అలానే ఒక సన్ ఉండాలి అంటే వీళ్ళ యొక్క పేరెంట్స్ కాదు, ఇప్పుడు పి వీళ్ళ యొక్క పేరెంట్స్ అంటే ఇక్కడ పి. పి హ్యాస్ 1 సన్ అండ్ 1 గ్రాండ్ సన్ అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒక గ్రాండ్ సన్, అంటే ఒక గ్రాండ్ సన్, ఒక గ్రాండ్ డాటర్, అది ఎవరో తెలియదు. ఆఫ్ ద 2 మ్యారీడ్ లేడీస్ 1 ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఇక్కడ చూడండి మళ్ళీ క్యూ ద లాయర్ ఈజ్ మ్యారీడ్ టు పి అంటే ఇక్కడ పి అండ్ క్యూ లాయర్ ఈజ్ మ్యారీడ్ టు పి కదా, అంటే వీళ్ళిద్దరికి ఒక సన్ అండ్ వీళ్ళిద్దరిలో ఒక గ్రాండ్ సన్, అంటే వీళ్ళిద్దరికి ఈ డాటర్ ఇన్ లా. ఓకే, సో అక్కడ ఏంటి 2 మ్యారీడ్ లేడీస్ 1 ఈజ్ హౌస్ వైఫ్. ఇక్కడ మ్యారీడ్ లేడీస్ ఇక్కడ ఒకరు. సో ఇంక ఇక్కడ పి ప్రొఫెషన్ ఏంటి? హౌస్ వైఫ్. అలానే పి జెండర్ ఏంటి? ఫీమేల్. క్యూ జెండర్ ఏంటి? మేల్. ఎలా చెప్పగలిగాను? హౌస్ వైఫ్. ఓకేనా? ఇక్కడ ప్రొఫెషన్ తెలియంది పీకే కాబట్టి ఇద్దరు లేడీస్ లో ఒకరు హౌస్ వైఫ్, అంటే ఇక్కడ మనకి ప్రొఫెషన్ ఆల్రెడీ లాయర్ ఉంది కాబట్టి ఇదే హౌస్ వైఫ్ అని తీసుకున్నాం కాబట్టి ఫీమేల్ మేల్. ఇక్కడ ఇంకా పర్సన్ ఎవరో తెలియదు. సో ఇప్పుడు చెప్పేయచ్చు కదా, మనకు మొత్తం 6 పర్సన్స్. PQR ఎస్ఏ కదా ఇక్కడ, సో పర్సన్ ఎవరు? ఎస్. సో దేర్ ఈస్ ఆల్సో 1 స్టూడెంట్ అండ్ 1 మేల్ ఇంజనీర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరైతే మేల్ అవుతారో ఆర్ మేల్ అయితే ఆర్ ఇంజనీర్ అవుతారు, యూ మేల్ అయితే యూ ఇంజనీర్ అవుతారు, మిగతా వాళ్ళు స్టూడెంట్ అవుతారు, అంటే ఫీమేల్ స్టూడెంట్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇంకా గ్రాండ్ డాటర్ ఎవరో తెలియదు, ఆరు యూలో గ్రాండ్ డాటర్ ఎవరు అవుతారు? స్టూడెంట్. సో ఆన్సర్ ఏంటి? షీ ఈజ్ ఏ స్టూడెంట్, ఆప్షన్ సి. ఎందుకంటే ఒక మేల్ ఇంజనీర్, గ్రాండ్ సన్ ఎవరైతే అవుతారో వాళ్ళు ఇంజనీర్ అవుతారు, ఇంకా మిగిలిపోయింది గ్రాండ్ డాటర్, ఇంకా మిగిలిపోయింది కూడా స్టూడెంట్. ఓకే, సో ఇదనమాట. ఎంత ఈజీనో చూసారా బ్లడ్ రిలేషన్స్తో పజిల్. మనకి బ్లడ్ రిలేషన్స్ అనే చాప్టర్ మీద ఒక చిన్న ఐడియా ఉంటే ఇక సాల్వ్ చేయడం చాలా ఈజీ. అసలు ఐడియా లేకపోతే, ఇవన్నీ మేడం ఎలా పెట్టింది అనే ఐడియా లేకపోతే కొంచెం కష్టం. అందుకని బ్లడ్ రిలేషన్ చాప్టర్ని క్లియర్గా నేర్చుకొని ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేశారంటే మీరు అసలు వినబడలేదు, మీరే చేసేస్తారు. ఓకే, 5 friends Amar, Kapil, Sarvesh, Rohan and Nagesh put on 5 shirts of different colors red, yellow, blue, white and green. While they were going to attend a party, these colors are not in the order. ఇప్పటి వరకు మనము రీడ్ చేసిన ఇన్ఫర్మేషన్లో పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ కలర్ షర్ట్ వేసుకున్నారు, అయితే ఆ ఆర్డర్లో అయితే వేసుకోలేదు. ఓకే, దే హ్యావ్ డిఫరెంట్ హ్యాబీస్, ఆర్ రీడింగ్, ప్లేయింగ్, అవుటింగ్, సింగింగ్ అండ్ రైటింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారా మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో? పర్సన్స్ ఒక పారామీటర్, వాళ్ళు వేసుకున్న షర్ట్ కలర్స్ ఉన్నాయి కదా అదొక పారామీటర్, వాళ్ళ హ్యాబీస్ ఉన్నాయి చూసారా ఇంకో పారామీటర్. ఇలా ఇస్తే ఎలా తీసుకోవాలి మనం పజిల్ వైజ్? ఓకేనా, మనము డయాగ్రామ్ వైజ్ సాల్వ్ చేయాలి అంటే. సో ఇప్పుడు ఇద్దరికి కామన్ పర్సన్స్ కదా, సో పర్సన్స్ నేను ఇలా రో వైజ్ తీసుకుంటున్నాను. సో ఆ పర్సన్స్ ఎవరు? నేను ఫస్ట్ లెటరే తీసుకుంటున్నాను. ఓకేనా, లేదు మేడం మేము అన్నీ రాసుకుంటామంటే అది మీ ఇష్టం. అమర్, కపిల్, సర్వేష్, రోహన్ అండ్ నాగేష్. మొత్తం ఎంతమంది? 5 పర్సన్స్. సో ఇప్పుడు ఒక పారామీటర్ని నేను షర్ట్ కలర్స్ని తీసుకుంటున్నా. ఫస్ట్ రెడ్, ఎల్లో, బ్లూ అండ్ వైట్, గ్రీన్. సో ఒక పారామీటర్ని ఇలా కాలంలో తీసుకున్నాం కదా మేడం, ఇంకొకటి ఎలా తీసుకుంటారు అనేది మీ డౌట్ ఉంది కదా. సో నేను క్లియర్ చేస్తాను చూడండి. ఈ మధ్యలో ఒకటి నేను ఇలా తీసుకుంటున్నాను, జస్ట్ క్రాస్. ఇప్పుడు అగైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి? హాబీస్, రీడింగ్, ప్లేయింగ్, outing, singing, writing. ఓకే, ఆల్రెడీ మీకు ప్రాబ్లంలో ఈ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి
నేను ఏదో ఫాస్ట్గా పెట్టేశాను, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ బాక్సులు కొట్టేసుకోండి. ఇందులోనే కొట్టేసుకుని మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చాం కదా, ఇది ఓకే. సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, వీళ్ళిద్దరికి కామన్ పర్సన్స్ అనమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం. కపిల్ హూ లైక్ సింగింగ్ డస్ నాట్ వేర్ ఎల్లో షర్ట్. ఇప్పుడు కపిల్ ఉన్నారు కదా ఇక్కడ, ఓకే. కపిల్ లైక్ సింగింగ్ ఇక్కడ ఉంది టిక్ మార్క్, ఓకే. డస్ నాట్ వేర్ ఎల్లో షర్ట్. ఈ కపిల్ ఎల్లో షర్ట్ మాత్రం వేర్ చేయగలట, ఓకే. నెక్స్ట్ సర్వేస్ వేర్ రెడ్ షర్ట్, వేర్ రెడ్ షర్ట్, ఓకే. నెక్స్ట్ అండ్ డస్ నాట్ లైక్ రీడింగ్ ఆర్ రైటింగ్, డస్ నాట్ లైక్ రీడింగ్ ఆర్ రైటింగ్. వాళ్ళు ఏం చెప్తారో అది పెట్టేస్తాం అంతే. నెక్స్ట్ నాగేష్ లైక్స్ ప్లేయింగ్, నాగేష్ లైక్స్ ప్లేయింగ్ అండ్ he does not wear blue or yellow shirt, blue or yellow shirt. Amar likes writing, Amar likes writing, tick mark andi idi, okay. And Rohan does not wear yellow or green shirt, Rohan does not wear yellow or green shirt. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇది ఒక టిక్ మార్క్ వచ్చింది కదా, దీన్ని ఇలా క్రాస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయింది ఇదే కదండి, ఒక టిక్ మార్క్ వస్తుంది కదా, ఈ రో క్యాన్సిల్ అయితే, ఎందుకంటే ఇంక ఇక్కడ మిగిలిపోయింది ఒకే ఒక బాక్స్ కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ రోలో టిక్ మార్క్ రావాలి కదా, ఓకే కాలంలో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకరు రైటింగ్ అంటే ఇంకా మిగతా హ్యాబిట్స్ లేవు కదా, అలానే ఆ కాలం క్యాన్సిల్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఈ రో అండ్ ఈ కాలం క్యాన్సిల్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది కదా, ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంకా మిగిలిపోయింది ఇక్కడే కదా, ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టాలి కదా, ఇంకా మిగిలిపోయింది ఇక్కడే కదా, ఒక టిక్ మార్క్ పెట్టాలి కదా. సో ఇక్కడైతే కరెక్ట్ గా వాళ్ళ హ్యాబీస్ అనేవి ఇండివిజువల్ గా ఎవరికి ఏ హ్యాబీ అని వచ్చింది, బట్ ఇక్కడ రాలేదు. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇది రాలేదు కదా అని మనం ఆలోచించకూడదు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు మనం పెట్టగలిగాం. ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ కపిల్ షర్ట్, ఎగ్జాంపుల్ 16 కి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో క్వశ్చన్ అడిగితే పెట్టేస్తాం, లేదంటే డేటా ఇన్అడిక్వేట్ కాంట్ బి డిటర్మైన్డ్ పెట్టేస్తాం. సో కపిల్ షర్ట్ కలర్ మనకి ఏమైనా తెలుసా? లేదు. సో డేటా ఇన్అడిక్వేట్, ఆప్షన్ డి. తర్వాత హూ లైక్స్ రీడింగ్, రీడింగ్ ఎవరు లైక్ చేస్తున్నారండి? రోహన్. ఇప్పుడు రీడింగ్ ఉంది కదా, రీడింగ్ కింద ఎక్కడ టిక్ మార్క్ ఉంది, ఇక్కడ ఉంది, దీని ఎదురుగా ఎవరున్నారు ఇలా చూసుకోవాలి, రోహన్. సో రోహన్ ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ ఏ. అర్థమైంది ఎలా చూసుకోవాలో? మనకి టిక్ మార్క్ దాని కింద దేని కింద ఉందో చూసుకొని ఇలా దాని ఎదురుగా పర్సన్ ఎవరున్నారు వెళ్ళిపోవాలి. హూ లైక్స్ రైటింగ్, సో ఇక్కడ ఎదురుగా వెళ్ళిపోండి, అమర్. హూ లైక్స్ ప్లేయింగ్, ఇక్కడ ప్లేయింగ్ ఎవరు, ఇక్కడ ఎవరున్నారు, నాగేష్. హూ లైక్స్ అవుటింగ్, అవుటింగ్ దగ్గర టిక్ మార్క్ ఇక్కడ ఉంది, అక్కడ దీని ఎదురుగా ఎవరున్నారు, సర్వీస్. అలానే హూ లైక్స్ సింగింగ్, ఇక్కడ ఎవరున్నారు, కపిల్. అలా అనమాట, ఓకే. బట్ ఇక్కడ కలర్స్ ఓన్లీ అమర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ షర్ట్ వేర్ చేస్తారు, సర్వీస్ రెడ్ కలర్ షర్ట్ వేర్ చేస్తారు, బట్ ఇంకా మిగతా మనకు తెలియదు కాబట్టి డేటా ఇన్అడిక్వేట్, ఓకే. ఇదండి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ చెప్పాను, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో షేర్ చేయండి, నేను అగైన్ ఇంకొక వీడియోగా అప్లోడ్ చేస్తాను, ఓకే. సో మన వెర్బల్ రీజనింగ్ 18 చాప్టర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అలానే మన పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పిన ఈ 60 days రీజనింగ్ క్లాసెస్లో ఇప్పటి వరకు అయినా ఈ వెర్బల్ రీజనింగ్ చాప్టర్స్ అన్ని 18 చాప్టర్స్ నేర్చుకొని
పీడిఎఫ్లో నేను నోట్బుక్ ఇచ్చాను, నేను ఏం చెప్పున్నానో ఆ నోట్బుక్ ఇచ్చాను. ఎక్స్ట్రాగా ప్రతి చాప్టర్కి 100 ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, క్లాస్ విని మీరు చేయగలగాలి. మీరు డౌట్స్ వస్తే అగైన్ క్లాస్ వినండి, సాల్వ్ చేయగలరనమాట. ఆ చేయగలిగితేనే మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు, లేకపోతే మీరేం ట్రై చేయనట్టు, అసలు మీరేం విననట్టు. ఓకేనా? సో అప్పుడు కంప్లీట్గా వెర్బల్ రీజనింగ్ అయిపోతుంది. ఇక నేను నెక్స్ట్ క్లాస్లో నాన్ వెర్బల్ రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. అవి 17 చాప్టర్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ రోజులు అయితే పట్టవు. ఎందుకంటే ఆ డయాగ్రామ్స్ అనేవి అసలు ఎలా చేయాలి అనేది ఒకటి తెలుసుకుంటే మిగతావన్నీ అలానే అనమాట. మీరు ప్రాక్టీస్ చేయాలంతే. చాలా ఫాస్ట్‌గానే అయిపోతుంది నాన్ వెర్బల్ రీజనింగ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను నాన్ వెర్బల్ రీజనింగ్‌ని కంప్లీట్ చేసేస్తాను. థ్యాంక్ యూ. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోస్‌ని ఫార్వర్డ్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో వ్యూస్ వస్తూ మంచిగా లైక్స్ చేస్తుంటే ఓకే, ఇష్టపడుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు. మనం కొంచెం ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నాకు కూడా వీడియోస్ చేయాలనిపిస్తుంది. లేదు అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు కదా స్టూడెంట్స్‌కి అని చెప్పేసి నాకు చాలా ఆహ్, డిస్కరేజ్‌మెంట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి అంటే మీరు ఇంకొంతమందికి షేర్ చేయండి. సో వీడియో సజెషన్స్‌లోకి వెళ్ళి మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా బాగా చూస్తున్నారు. స్టూడెంట్స్‌కి ఇంకా మనము మంచి సబ్జెక్ట్ ప్రొవైడ్ చేయాలి అని అనిపిస్తుంది.